నమస్తే అండి. మన శరీరంలోని ఎముకలను దృఢంగా చేసే పాతకాలం నాటి నువ్వుల చిమ్మిరి చేసుకోబోతున్నాం. అందుకోసంగా నువ్వులు బెల్లం తీసి పెట్టుకున్నాం. మనం తీసి పెట్టుకున్న నల్ల నువ్వుల్ని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. ఈ నల్ల నువ్వులు వేయించుకునేటప్పుడు మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా లైట్గా వాటర్ని అట్లా చిలకరించుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసుకొని మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. పాతకాలంలో ఈ విధంగా నల్ల నువ్వులతో చిమ్మిరి చేసుకునేవాళ్ళు. ఇవి చేసుకుని ఇంట్లో అందరూ తినేవాళ్ళు. అందువల్ల వాళ్ళకు ఎముకలు దృఢంగా ఉండేవి, కీళ్ళ నొప్పులు అలాంటివి వచ్చేటివి కావు. చూడండి, నల్ల నువ్వులు దోరగా ఎగినాయి, చిటపటమనే సౌండ్ వస్తుంది చూడండి. ఈ విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఈ నువ్వులను కొద్దిసేపు చల్లారనివ్వండి. చూడండి, నువ్వులు వేడి చల్లారింది. ఈ నువ్వుల్ని మిక్సీలో వేసుకోండి. ఇందులో అరకప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇందులో 2 యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. పూర్వకాలంలో అయితే రోళ్ళు ఉండేటి, దంచేవాళ్ళు. ఆ విధంగా చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోండి. చూడండి, నల్ల నువ్వులు బెల్లాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. చూడండి, నువ్వుల చిమ్మిరి ప్లేట్లోకి తీసుకుంటుంటే ఎంత సువాసన వస్తుందో చూడండి. నువ్వులతో ఈ విధంగా చిమ్మిరి చేసుకొని తింటే అంతులేని బలాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుద్ది. ఈ కాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాగా చెప్తా ఉంటారు. ఇలాంటి నువ్వుల చిమ్మిరి చేసుకొని తినగలిగితే చాలా శక్తిని ఇస్తుంది, ఎముకలను కూడా బలంగా చేస్తుంది. ఈ నువ్వుల చిమ్మిరి పిల్లలకు కానీ పెట్టగలిగితే రక్తహీనతను తగ్గించి తెలివితేటలను బాగా పెంచుద్ది అన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇవి 2 ఇంట్లో ఉంటాయి, నువ్వులు బెల్లం. ప్రతి ఒక్కరు ఈ విధంగా నువ్వు చిమ్మిరి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నువ్వుల చిమ్మిరి రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లంతో ఈ విధంగా చిమ్మిరి చేసుకొని ఇంటిల్లిపాది తినొచ్చు. ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.